గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వైకాపా పాలన ఓ విపత్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వారి హయాంలో ఏపీలో తీవ్ర విధ్వంసం, ఆ 5 ఏళ్లు వృధాయాలు అయ్యాయని చింతించొద్దు, రాష్ట్రాభివృద్ధికి అండగా ఉంటాం, చంద్రబాబు మోడీ జోడీతో ఏపీలో సమగ్ర వికాసం, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేది ఎన్డీఆర్ఎఫ్, మానవ ప్రేరేపిత విపత్తుల నుంచి రక్షించేది ఎన్డీఏ. వైకాపా ప్రభుత్వం హయాం ఒక మానవ ప్రేరేపిత విపత్తు, దానివల్ల అపార వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి తీవ్ర విధ్వంసానికి గురైంది. అయితే గత 5 ఏళ్లు వృధా అయ్యాయని చింతించొద్దు, ఇప్పుడు చంద్రబాబు మోడీ జోడీ ఏపీ సమగ్ర వికాసానికి తోడ్పడుతుంది, రాష్ట్ర ఉన్నతికి 3 ఇంతల వేగంతో కృషి చేస్తాం. అహర్నిశలు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు ఏపీని ఆర్థికంగా పాలనాపరంగా ముందుకు తీసుకెళ్తారు. ప్రధాని మోడీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. గత 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చేశారు. చంద్రబాబుకి మోడీ నిరంతరంగా అండగా ఉంటారు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అయితే కుంభమేళాలో పేలిన సిలిండర్, 18 గుడారాలను చుట్టుముట్టిన అగ్నికీలలు అన్నటువంటి వారితో పాటుగా బందీల విడుదల షురు అంటూ గాజాల అమల్లోకి వచ్చిన కాల్పుల వివరణ, హమాస్ నుంచి స్వదేశానికి చేరిన 3 ఇజ్రాయెల్ మహిళలు, ఇజ్రాయెల్ జైళ్ల నుంచి పాలస్తీనా ఖైదీల విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డిస్కంలో స్తంభాలాట, టెండర్లలో గుత్తేదారు లింక్, తెలంగాణ వారితో బేరాలు, ఒక్క డిస్కం పరిధిలోనే కాంట్రాక్టర్ల జేబుల్లోకి 21 కోట్లు, ఏటా 5 లక్షల స్తంభాల కొనుగోలు, విద్యుత్ టెండర్లో కాంట్రాక్టర్ సిండికేట్ వ్యవహారానికి పరాకాష్ట ఇది. డిస్కంల పరిధిలో జరిగే అభివృద్ధి పనులు చేసేందుకు అడ్డగోలుదారులతో టెండర్లను దక్కించుకునేందుకు అలవాటు పడిన గుత్తేదారులు తాజాగా కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ పిలిచిన టెండర్లోనూ అదే బాట పట్టారు. 3.5 లక్షల విద్యుత్ స్తంభాల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. డిస్కం ప్రతిపాదించిన గరిష్ట ధరకే గుత్తేదారులు బిడ్లు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో స్తంభాలను తక్కువ ధరకు అక్కడ గుత్తేదారులు ఆ రాష్ట్ర డిస్కంలకు సరఫరా చేశారు. ఇప్పుడు ఏపీలో టెండర్లు వేసిన గుత్తేదారులు తెలంగాణలోని డిస్కంలకు స్తంభాలు సరఫరా చేసిన వారితో జట్టు కడుతున్నారు. వీరు రింగ్ కావడం ద్వారా ఒక డిస్కం పరిధిలోనే దాదాపు 21 కోట్లు మిగుల్చుకునే పరిస్థితి ఏర్పడింది. సిపిడిసిఎల్ 3.5 లక్షల సిమెంట్ స్తంభాల కొనుగోలుకి ఇటీవల టెండర్లు పిలిచింది. ఒక్కో స్తంభం గరిష్ట ధర 3,800గా నిర్ణయించింది. గుత్తేదారుల మధ్య పోటీ ఉంటుందని, తద్వారా ధర ఇంకా తగ్గుతుందని అధికారులు భావించారు. దీనికి భిన్నంగా గుత్తేదారులు వ్యూహాత్మకంగా డిస్కం పరిధిలోని 3 జిల్లాలను పంచుకుని టెండర్లు వేశారు. దీంతో ఆ డిస్కం ఇప్పుడు గరిష్ట ధరను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిడ్లను సోమవారం తెరవబోతున్నారు. దీని వెనక భారీ వ్యవహారం నడిచినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విషయం ఒకటే, ఎప్పుడు కాంట్రాక్టర్లు రింగ్ అవుతుంటారు, గేమ్ నడుపుతూ ఉంటుంటారు. ఇదివరకటి రోజుల్లో ఇదే జరిగితే వైసీపీ వాళ్ళు ఇట్లాగ రింగ్ అయ్యారు అని రాసేవాళ్ళు. ఇప్పుడు వార్త నిజమే, కాకపోతే తెలుగుదేశం అని రాయకుండా ఇప్పుడు ఎవరికి కాంట్రాక్టర్ ఎవరి చేతిలో ఉంటుంది, ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు ఇది పార్టీకి కాకుండా కాంట్రాక్టర్ల కుమ్మక్కనినే రాస్తున్నారు. అప్పుడు పార్టీకి సంబంధం ఉండదు. కాంట్రాక్టర్ అప్పుడు వైసీపీ పేరు చెప్పుకుంటాడు, ఇప్పుడు తెలుగుదేశం పేరు చెప్పుకుంటాడు. కాబట్టి అప్పుడు వాడు ఆ పేరు చెప్పాడు కాబట్టి అది జగన్కి ఆ డబ్బులు వెళ్ళిపోతున్నాయి అన్న కోణంలో రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలిసినా కూడా దాన్ని కాంట్రాక్టర్ కోణంలోనే రాసుకొచ్చారు. అంటే ఇప్పుడు నిజమైన వార్త రాశారు. అదే సందర్భంలో కాంట్రాక్టర్ల రింగులు కామన్, ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆపడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే చట్టం ప్రకారం ఎవరు తక్కువకి అందరికంటే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సిందే. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. లేకపోతే ట్రంప్ ప్రమాణం నేడే వాషింగ్టన్కి చేరుకున్న నూతన అధ్యక్షుడు త్వరలో భారత్ పర్యటన, అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకి ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కి సైనిక విమానంలో చేరుకున్నారు. ఆయన 47వ అధ్యక్షుడిగా రానుండటంతో దీనికి స్పెషల్ ఎయిర్ మిషన్ 47 అనే పేరు పెట్టారు. 2017లో తొలిసారి అధ్యక్షుడైనప్పుడు ఆయన ప్రైవేటు విమానంలో వాషింగ్టన్కి వచ్చారు. అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవన్పై తన మద్దతుదారు చేసిన హంగామా నేపథ్యంలో 4 ఏళ్ల క్రితం శ్వేత సౌధాన్ని ట్రంప్ వీడిన విషయం తెలిసిందే. ఆయన ప్రమాణ వేడుక ఏర్పాట్లను పూర్తి చేశారు. విపరీతమైన చలి కారణంగా ఈసారి వేడుకను 6 బయట కాకుండా క్యాపిటల్ భవన్తో లోపలే నిర్వహించబోతున్నారు. 1985లో రొనాల్డ్ రేగన్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ముప్పేట దాడితో క్యాన్సర్కి చెక్, సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలు శరీర రోగనిరోధక ప్రతిస్పందన అడ్డుకుంటుంటాయి, తద్వారా స్వీయ వృద్ధికి బాటలు వేసుకుంటాయి. దీన్ని సమర్థంగా తిప్పికొట్టే సరికొత్త చికిత్సా విధానాన్ని అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై విరుచుకుపడ్డ ఇమ్యూనోథెరపీ ప్రత్యేకత, ఇది 4 రకాల క్యాన్సర్లపై సమర్థంగా పనిచేస్తున్నట్టు తేల్చారు. కణితికి దూరంగా ఉన్న కణజాలంతో పోలిస్తే దగ్గరగా ఉన్న కణజాలం తీరు భిన్నంగా ఉంటుంది. కణితిలోని క్యాన్సర్ కణాలు తమ పరిసరాలను ప్రభావితం చేయడమే ఇందుకు కారణం. ఇవి శరీర రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకుంటాయి, తద్వారా కణితి వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటిని ప్రో ట్యూమర్ చర్యలుగా పేర్కొంటారు. ఈ చర్యలను లక్ష్యంగా చేసుకునే చికిత్సలు అనేక రకాల క్యాన్సర్లో మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఇవి కొంతమంది రోగులపైనే పనిచేస్తాయి అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. లేకపోతే నిజాంపట్నం గుంటూరు హైవేలో కోత, చందోలు వరకే పరిమితం చేసే యోచనలో ఎన్హెచ్ఐ. ఇలాగైతే అమరావతికి అనుసంధానం కరువు. బాపట్ల జిల్లాలో నిజాంపట్నం హార్బర్ నుంచి గుంటూరు వరకు నిర్మించాల్సిన హైవేలో కోత పెట్టేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రయత్నిస్తోంది. నిజాంపట్నం నుంచి గుంటూరు వద్ద కోల్కతా చెన్నై రహదారి వరకు కాకుండా కేవలం చందోలు వద్ద కత్తిపూడి ఒంగోలు హైవే కలిపితే చాలనే కొత్త ప్రతిపాదన తెచ్చింది. దీనివల్ల నిజాంపట్నం హార్బర్ కీలకమైనటువంటి కోల్కతా చెన్నై హైవేతో పాటు రాజధాని అమరావతికి అనుసంధానం ఉండదు. రాష్ట్రంలో నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లను జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రాజెక్టులు ఎన్హెచ్ఐ మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చందోలు, నారాకోడూరు మీదుగా గుంటూరు నగర శివారులోని బుడంపాడు వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి వరకు 53 కిలోమీటర్ల మేర 4 వరుసల హైవే నిర్మాణానికి అధికారులు అలైన్మెంట్ సిద్ధం చేశారు. ఇంతలో ఎన్హెచ్ఐ కొత్త మెలికి పెట్టింది. హార్బర్ నుంచి ఎన్హెచ్ కలపడమే తమ లక్ష్యమని, ఇందుకోసం దగ్గరలో ఉన్న కత్తిపూడి ఒంగోలు ఎన్హెచ్లోని చందోలు వరకు 18 కిలోమీటర్ల హైవే నిర్మిస్తే చాలని సూచించింది. దీంతో ఈ అలైన్మెంట్ ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. వీటిలో ఎన్హెచ్ఐ దేనికి మొగ్గు చూపుతుంది అనేది కీలకం కాబోతుంది. ఇందులో స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ వాళ్ళ లెక్క అయితే కనుక దగ్గరలో ఉన్న హైవేకి కలపాలన్నది. బాబు సర్కార్ తెలివిగా ఏం చేసిందంటే ఇక్కడ హైవే దాకా అన్నదైతే కనుక మొత్తం దారి రోడ్డు అంతా కూడా వాళ్ళ ఖర్చులతోనే అవుతుంది అన్నటువంటిది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే, మన ఖర్చు లేకుండా కేంద్రం ఖర్చు చేయిద్దామని ప్రయత్నించారు. అయితే వాళ్ళు దగ్గరలో ఉన్న హైవే అంటే కత్తిపూడి హైవేనే కదా అన్నటువంటిది చేసుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే కేంద్రం మీద గడ్కరీ ఒప్పుకుంటే కనుక ఈ మిగతాది పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే జాతీయ పరిశోధనా సంస్థగా సిటిఆర్ఐ పొగాకుతో పాటు 4 వాణిజ్య పంటలపై దృష్టి, పొగాకుపై అనేక పరిశోధనలు చేస్తున్న రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ఐకార్ సిటిఆర్ఐ ఈ నెల 21 నుంచి ఐకార్ జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ NIRCA నిర్కాగా మారబోతుంది. పొగాకుతో పాటు వాణిజ్య పంటలైన మిరప, పసుపు, అశ్వగంధ, ఆముదం మీద పరిశోధన చేయబోతుంది. ఆ పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు అంతర్జాతీయ ఫండ్లకు పంపించడం, సాంకేతికత అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడమే లక్ష్యంగా సేవలు అందించబోతుంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం మంగళవారం రాజమహేంద్రవరంలో ఈ నూతన పేరును ఆవిష్కరించనున్నారు. సాగులో వైవిధ్యం లాభసాటిగా మార్చడం, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సుస్థిర విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహానికి అవసరమైన శాస్త్రీయ సాంకేతిక సహకారం అందించే దిశగా ఐకార్ నిర్కా పనిచేస్తున్న సంస్థ డైరెక్టర్ మాగంటి శేషమాధవ్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి బడికి ఉరి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. సర్కార్ బడులకు ముంచుకొస్తున్న ప్రమాదం, దుమారం రేపుతున్న జీవో 117 ప్రత్యామ్నాయ మార్గదర్శకాలు, ప్రైమరీ మోడల్ స్కూళ్ల పేరుతో కొత్త విధానం, ఇకపై 3 నుంచి 5 తరగతులు చదవాలంటే ఊరు దాటాల్సిందే. జీవో 117 ప్రకారం 4731 స్కూళ్లలోనే 3 నుంచి 5 తరగతులు విలీనం. కొత్త విధానం వల్ల 34,000 ప్రాథమిక పాఠశాలపై ప్రభావం, 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూసివేసే ప్రమాదం, 15,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు మిగిలే అవకాశం, విద్యార్థులు తక్కువ ఉన్న చోట పాఠశాలలు మూసివేసే ఛాన్స్, మిగిలిన ఉపాధ్యాయులు ఉండడంతో డిఎస్సి ఇచ్చే అవకాశం లేనట్టే అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్రతి గ్రామంలో 2-3 వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు, పంచాయతీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనిపించకపోవచ్చు. పేదింటి పిల్లలు స్థానికంగా చదువుకునే అవకాశం లేకపోవచ్చు. వాళ్ళు చదువుకోవాలంటే దూరంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే ప్రైమరీ మోడల్ స్కూల్ లేదా స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో చేరాలి. ఎందుకంటే జీవో 117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రజల వద్దకు ఎన్డీఆర్ఎఫ్ భరోసా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ భవనాలకు ప్రారంభోత్సవం, విహెచ్పీ నేతల భేటీలో పలు కీలక విషయాలపై చర్చ, తిరుపతి తొక్కిసలాట ఘటన కేంద్రం పరిశీలనలో ఉందని వెల్లడి, బీజేపీని బలోపేతం చేయాలని శ్రేణులకు సూచన అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే 2014 నుంచి 2019 వరకు ఏపీ విధ్వంసం, చంద్రబాబు సమక్షంలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు, అందుకు పూర్తి విరుద్ధంగా పురంధేశ్వరి తెలుగు అనువాదం, సోషల్ మీడియాలో వైరల్గా మారిన కేంద్ర మంత్రి ప్రసంగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అపార సహజ వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు విధ్వంసం సృష్టించారు. అది మానవ తప్పిదాలతో సృష్టించిన విధ్వంసం, మ్యాన్మేడ్ డిజాస్టర్. దాంతో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది, అభివృద్ధి పూర్తిగా అడుగంటిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గన్నవరం మండలం కొండపావులూరులోని ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో జరిగిన విధ్వంసానికి 3 రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కాగా అమిత్ షా హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం చంద్రబాబు పట్ల స్వాంభక్తి ప్రదర్శించారు. అమిత్ షా ప్రసంగాన్ని తెలుగులోకి అనువదిస్తూ 2019 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని మార్చి చెప్పారు. అమిత్ షా 2014 నుంచి 19 వరకు స్పష్టంగా ప్రసంగిస్తే
పురంధేశ్వర్ మాత్రం 2019 నుంచి 5 ఏళ్ల పాటు అని అనువదించారు. కానీ అమిత్ షా ప్రసంగాన్ని అధికారికంగా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మాత్రం అసలు విషయాన్ని వెల్లడించే ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 నుంచి 19 వరకు మానవ తప్పిదం సృష్టించిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని అమిత్ షా ప్రసంగించినట్టు ఆ ప్రకటనలో అధికారికంగా పేర్కొంది. మరోవైపు అమిత్ షా నేరుగా హిందీలో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోడీ మనసులో ఉన్న మాట అమిత్ షా చెప్పారని పలువురు వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం సృష్టించిందనేది మానవ తప్పిదంతో జరిగిన విధ్వంసమేనని అమిత్ షా చెప్పారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే బాబు ఇందులో ఒక్కటైనా వచ్చిందా అంటూ 2014-19 మధ్య 4 సార్లు చంద్రబాబు, ఒకసారి లోకేష్ దావోస్ పర్యటన, భారీ పెట్టుబడులు ఆకర్షించామంటూ ఏటా కథనాలు, 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, CEO సత్య నాదెళ్లతో సమావేశం, విశాఖ మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయంటూ ప్రకటన, 2016లో మియర్ బర్గర్, ఫిస్లోమ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు వస్తున్నాయని డప్పు, 2000 కోట్లతో గొర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటంటూ ప్రచారం, 2017లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులను విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల ఆసుపత్రిని కథనం, విశాఖలో నోవార్టిస్ R&D కేంద్రం, 2018లో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరాంకో చమురు శుద్ధి కర్మాగారం, గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు, హిటాచీ పెట్టుబడులు అంటూ ప్రచారం, 2019లో JSW 3,500 కోట్ల పెట్టుబడులు ఒప్పందం, డెలాయిట్ పెగా సిస్టమ్స్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి అంటూ ప్రకటన, కానీ ఒక్క పెట్టుబడి సాధించలేకపోయిన బాబు సర్కార్ అంటూ సీఎం చంద్రబాబు దావోస్ పైనకి ముందు ఈ స్టోరీని హైలైట్ చేశారు. లేకపోతే జేఈఈ మెయిన్కి వెళ్దాం ఇలా అంటూ జేఈఈ మెయిన్కి వెళ్ళేటటువంటి విద్యార్థుల కోసం ఒక వార్తని హైలైట్ చేశారు. మరొక వైపున ఆంధ్రజ్యోతి, మోడీ కొండంత అండ, చంద్రబాబు మోడీ నాయకత్వాన 3 అభివృద్ధి ఖాయం, వైసీపీ విధ్వంసాన్ని మర్చిపోండి, 6 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్లు, అమరావతి నిర్మాణానికి నిధులు, 2028 నాటికి పోలవరం నీళ్లు పారిస్తాం, విశాఖ ఉక్కుకు ఊతమిచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచాం, ప్రకృతి విపత్తుల నుంచి NDRF రక్షణ, మానవ విధ్వంసాల నుంచి ఎన్డీఏ అండ, NDRF వేడుకలు అమిత్ షా, అభివృద్ధికి అద్భుత అవకాశం ఉన్న ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో సర్వనాశనమైంది, రాష్ట్రాన్ని గాడిని పెట్టేందుకు రేయింబావులు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ కొండంత అండగా ఉంటారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే AI నాయక అంటూ రాజకీయ నేతల బదులు భవిష్యత్తులో కృత్రిమ మేధ పాలన, పాశ్చాత్య దేశాలు ఈ ప్రతిపాదనపై 5-6 ఏళ్లుగా విస్తృత చర్చ, 2018లో పుతిన్ ప్రత్యర్థిగా అలీసా అనే చాట్బాట్ తెరపైకి, టోక్యోలో మేయర్ ఎన్నికల్లో హ్యూమనాయిడ్ రోబో పోటీ, AI ఆల్గారిథమ్స్ ద్వారా జరిగే పాలనకు ఆల్గోక్రసీగా పేరు, మనం ఏ ప్రశ్న అడిగినా టక్కుని జవాబిచ్చే ChatGPT, వాట్సాప్లో కనిపించే మెటా AI, ఇవన్నీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేంద్రంలో మోడీకి పోటీగా ప్రధాని పదవికి పోటీ పడితే ఇక్కడ చంద్రబాబుకు రేవంత్కు ప్రత్యర్థిగా రంగంలోకి దిగితే ఊహించడానికే ఉంతగా ఉంది కదా, మనకు కొత్తగా అనిపించచ్చు. కానీ పాశ్చాత్య దేశాలు ఎప్పటికే ఈ ప్రతిపాదనపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న నానుడి చందంగా ఎప్పటికీ ప్రతిపాదన దిశలోనే ఉన్న ఈ ఆలోచన భవిష్యత్తులో నిజం కావచ్చేమో, AI ఎప్పటికైనా ప్రధాని కుర్చీ ఎక్కవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దావోస్ పర్యటనకు చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యం, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు, ప్రపంచ ఆర్థిక సదస్సులో బ్రాండ్ ఏపీ నినాదం, బాబు వెంట లోకేష్, భరత్ ఉన్నతాధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తులసికి సంతర్పణ అంటూ 10 లక్షల పనికి 3.06 కోట్లు సమర్పయామి, CID మాజీ ADG PV సునీల్ కుమార్ నిర్వాహకం, పోలీసు గృహ నిర్మాణ సంస్థ డాష్బోర్డులో చేతివాటం, టెండర్ ఖరారు నుంచి నిబంధనలకు తిలోదకాలు, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబు కంపెనీకి చెల్లింపులు, ఇప్పటికే అతిగతి లేని డాష్బోర్డు అంటూ వైసీపీ హయాంలో పలు అక్రమాలకు పాల్పడిన CID మాజీ ADG PV సునీల్ కుమార్ అవినీతి భాగోతం మరొకటి తాజాగా వెలుగు చూసింది. పోలీసు గృహ నిర్మాణ సంస్థకి డాష్బోర్డు రూపకల్పన పేరిట ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల సొమ్మును తన అనుచరుడికి అప్పనంగా దోచిపెట్టినట్టు తేలడం కలకలం రేపుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు ఉన్న కామేపల్లి తులసిబాబే అనుచరుడు కావడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే T5 మిశ్రమాన్ని ఆపండి, డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్పై CWC మళ్లీ వెనకడుగు, జలశక్తి కార్యదర్శి జయబర్ష ముఖర్జీ సందేహంతో పన్నుల్లో హంసపాదు, రాష్ట్ర జలవనరుల అధికారుల విస్మయం, దావోసులో కేంద్ర మంత్రి పాటిల్తో దీనిపై చర్చించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పన్నులు ఆకుండా చూసేలా గట్టి యత్నం, నేడు CWC CSMRS చర్చలు, తుది నిర్ణయం వెల్లడిస్తామని CWC అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే పోలవరం పనులు బిగినాయి మళ్ళీ ఆగిపోయినాయి అన్నటువంటిది అనమాట. ఇక్కడ లేకపోతే ఢిల్లీ ఎవరి కిల్లా అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణ పోటీ, గత అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల లోక్సభ ఎన్నికలకు పార్టీల ఓట్ల శాతాలు భారీ తేడా, మెరుగుపడ్డ బీజేపీ, కాంగ్రెస్, ప్రజలపై ఆమ్ ఆద్మీ పార్టీల వరాల జల్లు, నేటితో ముగినున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు, ఫిబ్రవరి 5న పోలింగ్, మురికివాడలోని జనం, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, కార్మికులు ఆప్ వైపు, మధ్యతరగతి ఉన్నత వర్గాల ప్రజలు కమలం పార్టీ వైపు, మైనార్టీలు కాంగ్రెస్ వైపు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల్లో ఎవరు ఏ వైపు ఉన్నారనే ప్రశ్నకి ఈ విశ్లేషణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోర్టులు మీడియా సమన్వయంతో పనిచేయాలి అంటూ
మీడియా కథనాలపై న్యాయమూర్తులు అప్రమత్తతో ఉండాలి. సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ కోర్టులో మీడియా పరస్పర సహకారం సమన్వయంతో పనిచేయాలని, జవాబుదారీతనంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ పేర్కొన్నారు. విశాఖ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో సౌత్ జోన్ 2 2 రోజుల జ్యుడిషియల్ ప్రాంతీయ సదస్సులో ఆదివారం జ్యుడిషియల్ అండ్ గవర్నెన్స్ త్రూ ఎమర్జింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ, జ్యుడిషియరీ అండ్ మీడియా అనే అంశం మీద పలువురు న్యాయమూర్తులు, విశ్రాంతి న్యాయమూర్తులు మాట్లాడారు. ఈ సమయంలో జస్టిస్ కురియన్ జోసెఫ్ మాట్లాడుతూ మీడియా అందించే సమాచారం విశ్వసనీయతను కలిగి ఉండాలని, అదే పరస్పర సహకారానికి ప్రామాణికంగా నిలుస్తుందని చెప్పారు. కోర్టు వ్యవహారంలో సమాచార చేరవేతలో మీడియా పాత్ర, తీర్పులు, ఇతర ప్రక్రియలో ఏఐ పాత్ర గురించి వివరించారు. ఏఐ వినియోగంపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మౌష్మి భట్టాచార్య మాట్లాడుతూ జ్యుడిషియల్ విభాగంలో పనిచేసే వారంతా మీడియాపై, అక్కడ జరిగే పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కోర్టు వ్యవహారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రపై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎం సుందరం విశ్లేషించారు. ఏఐ అనేది న్యాయమూర్తులకు సహకారిగా ఉంటుందని, ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఏఐ టెక్నాలజీని తుది ప్రామాణికంగా తీసుకురాదన్నారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రెసిడెంట్ జస్టిస్ రవినాథ్ తెల్హరి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషమ్మ, సీనియర్ న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ఆయన కుటుంబం పైన అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అనంతపురం జిల్లా రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై ఎట్టకేలకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. రాఫ్తాడు పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఆయన మీద కేసు నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2022 నవంబర్లో తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి రాఫ్తాడు ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీపీ గదిలో ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి అసభ్యకరంగా, అభ్యంతరకరంగా మాట్లాడారు. చంద్రబాబుని, లోకేష్ వారి కుటుంబ సభ్యులను దూషించారు. ఆ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు 15 రోజుల క్రితం ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.